అలయన్స్ క్లబ్ రీజనల్లో గల 13 క్లబ్లు నిర్వహిస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలు ఇతర క్లబ్లకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నాయని అలయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ వనము శ్రీనివాస్ పేర్కొన్నారు. కాకినాడ బాలాజీ చెరు సెంటర్లో గల కాస్మోపాలిటన్ క్లబ్లో అలయన్స్ క్లబ్ రీజియన్ సమావేశం జరిగింది. కార్యక్రమానికి అలయన్స్ క్లబ్ రీజియన్ చైర్మన్ మన్యం దుర్గా సుభద్ర అధ్యక్షత వహించగా ఆ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ వనము శ్రీనివాస్ ముఖ్య అతిథిగాను, ఇంటర్నేషనల్ కమిటీ చైర్మన్ డాక్టర్ చప్పుడి వెంకటేశ్వరరావు విశిష్ట అతిథిగాను, జోన్ చైర్మన్ లక్ష్మీ నాగేంద్ర గౌరవ అతిథిగా పాల్గొన్నారు. తొలుత అతిథులు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా అతిథులు గవర్నర్ వనము శ్రీనివాస్, డాక్టర్ చప్పుడి వెంకటేశ్వరరావు, దుర్గా సుభద్రలు మాట్లాడుతూ అలయన్స్ క్లబ్ పరిధిలో గల అన్ని క్లబ్లు వినూత్నంగా సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించి సమాజంలో అలయన్స్ క్లబ్లకు మంచి గుర్తింపును తీసుకొచ్చే విధంగా కార్యక్రమాలను నిర్వహిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ డిస్టిక్ గవర్నర్ పెంకే గోవిందరాజులు, డిస్టిక్ కేబినెట్ సెక్రటరీ కిరణ్ కుమార్, పాస్ట్ గవర్నర్ వరలక్ష్మి, మాటూరి శిరీష పెద్ద సంఖ్యలో అలయన్స్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. మరి ప్రతి క్లబ్స్ కూడా వాళ్ళ ఇచ్చిన సర్వీస్ లో ప్రతి దాంట్లో నన్ను ఇన్వైట్ చేసి చాలా చక్కగా అలయన్స్ కి డిస్ట్రిక్ట్ లో మంచి పేరు తీసుకురావడం నాకు నిజంగా చాలా ఆనందంగా ఉందండి. మరి ఇలాంటి క్లబ్స్ ఉండడం వల్ల మనం నేరుగా చేయకపోయినా ఒక 10 మంది వెళ్ళి అక్కడ సర్వీస్ తెలిసి కావాల్సిన చోట సర్వీస్ అందించడం నిజంగా నాకు ఆనందంగా ఉందండి. మరి చెప్పాలంటే ప్రతి క్లబ్ కూడా ఈ ఇయర్ కాకినాడలో మొత్తం 4 క్లబ్స్ కొత్తగా పెట్టారండి. రెయిన్బో క్లబ్, రౌతల్పూడి, పద్మ శ్రీరామ్, లైఫ్ మెంబర్షిప్ క్లబ్, అలానే లీలా కళావతి, కళ్యాణి. నిజంగా మరి అలయన్స్ లో క్లబ్స్ ఉండడం కాకుండా కొత్త క్లబ్స్ పెట్టి మరి మంచి మంచి సర్వీసులు అందిస్తుంటే నిజంగా చాలా ఆనందంగా అనిపిస్తుంది. 106లో డిస్ట్రిక్ట్ గవర్నర్గా నన్ను ఈ ఇయర్ అంతా కూడా డిస్ట్రిక్ట్ గవర్నర్గా మరి నా ఆధ్వర్యంలో మరి 3 రీజన్స్ ఉన్నాయి. కాకినాడ నుంచి 1 రీజను, రాజమండ్రి నుంచి 2 రీజన్స్. మరి కాకినాడ రీజన్ చైర్మన్గా మన్యు దుర్గా సుభద్ర గారిని రీజన్ చైర్మన్గా ఎలక్ట్ చేయడం జరిగింది. ఎలక్ట్ చేసినప్పటి నుంచి కూడా మరి రీజన్ చైర్మన్గా ఆవిడ బాధ్యతతో ప్రతి క్లబ్ని మోటివేట్ చేసుకుంటూ మరి కాకినాడలో మంచి సర్వీస్ చేయిస్తూ అందరికీ కూడా ప్రతి సర్వీస్లోకి ఇన్వాల్వ్ అయ్యి మరి ఈ సంవత్సరం అంతా కూడా నాకు చాలా కోఆపరేటివ్గా మరి ఆర్సీ గారు ప్రతి ప్రోగ్రామ్ని ఇన్వాల్వ్ చేసుకుంటూ అందరినీ కోఆర్డినేట్ చేసుకుంటూ వెళ్తూ మంచి మంచి సర్వీస్ చేయించారు. మరి ఆవిడకి ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తున్నాం. మరి రీజన్ కాన్ఫరెన్స్ కూడా ఈరోజు నిర్వహించడం జరిగింది. అందరికి కూడా మంచి సర్వీస్ చేసిన అందరికి కూడా అవార్డ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మరి అందరికీ కూడా మరి కార్యక్రమానికి అందరినీ కూడా అభినందిస్తున్నాం. కాకినాడలో ఉన్నటువంటి ప్రతి అలయన్స్లకు కూడా పేరున ప్రతి ఒక్కరు కూడా చాలా బాగా సర్వీస్ చేస్తున్నారు. అందులో ముఖ్యంగా మాకు రెయిన్బో క్లబ్, స్వాతి హెల్పింగ్ హ్యాండ్స్, శరవణ్, అలాగే పద్మారాం, ఇలా అన్ని క్లబ్లు కూడా ఇది చాలా ఉన్నాయి. ఇంకా వివేకానంద, మేము సైతం మీకోసం, ఇలా అన్ని క్లబ్లు కూడా మంచి సర్వీస్ని ఇస్తున్నాయి. అలాగే ఇంకా మంచి సర్వీసులు ఇవ్వాలని చెప్పేసి అలాగే గ్రామ స్థాయిలో గొల్లపాలెంలో సాధనా క్లబ్ ఉంది, లీలాకృష్ణ కళ్యాణి క్లబ్, వాళ్ళు కూడా చాలా యాక్టివ్గా వర్క్ చేస్తూ ఉన్నారు. విలేజ్లో ఉండి కూడా వాళ్ళు సొంత పనులుండి సమాజంలో ఏదో సేవ చేయాలనే సదుద్దేశంతో ఎక్కువ మంది లేడీస్ ఉన్నారు ఆ క్లబ్లో. వాళ్ళు కూడా వాళ్ళ పాత్రని మంచిగా నిర్వహిస్తూ ఈ అలయన్స్ ఉన్నతికి ప్రతి ఒక్కరు కూడా కృషి చేస్తున్నట్టున్నారు. అలాగే ఈ సంవత్సరం గవర్నర్ చాలా మంచి యాక్టివ్ వర్క్ చేసి అంబాసిడర్ ఆఫ్ గుడ్ విల్ అవార్డు తీసుకోవడం జరిగింది. అలాగే రీసెంట్గా 2 రోజుల క్రితం మా ఇంటర్నేషనల్ డైరెక్టర్ మన జిల్లా నుంచి ఆవిడ కూడా అంబాసిడర్ ఆఫ్ గుడ్ విల్ అవార్డు తీసుకోవడం జరిగింది. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ అనండి.